మానవుడు భూమిపైన ఎన్నో అద్భుతమైన కట్టడాల్ని టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. ఇస్రో పేరు వినగానే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతాడు. ఇస్రో పేరు వినగానే వావ్, మీరు చంద్రుడి పైన రోవర్ ని ల్యాండ్ చేశారు కదా అంటూ గొప్పగా మాట్లాడతారు. మన దేశ ఐపీఎల్ ఎంత సంపాదిస్తుంది, మన ఇండియా క్రికెట్ లో ఏ వరల్డ్ కప్ ని గెలిచింది అనే విషయాల గురించి పెద్దగా పట్టించుకోవు. రష్యాకు చెందిన రోవర్ చంద్రుడి పైన ల్యాండ్ కాకముందే మధ్యలో పేలిపోయింది. 2 రోజుల్లోనే డిసెంబర్ 30వ తేదీన మన ఇస్రో అంతరిక్షంలో మరో గొప్ప ప్రయోగాన్ని చేయబోతుంది. మనం మన సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ ని అంతరిక్షంలో ఏర్పాటు చేయబోతున్నాం. కానీ ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ఏదో తెలుసా? ఈ కనెక్ట్ చేసే ప్రక్రియనే డాకింగ్ అంటారు. అయితే ఇక్కడ ప్రజెంట్ మన ఇస్రో చీఫ్ అయిన సోమనాథ్ గారు చెప్పేది ఏమిటంటే, ఈ స్పేడెక్స్ మిషన్ చంద్రయాన్ 4 కూడా చాలా ఇంపార్టెంట్ అని. ఎంత డబ్బునైతే ఖర్చు పెడుతుందో దానికి 2.5 రెట్లు ఎక్కువగా సంపాదిస్తుంది. ఈ వీడియోలో మనం ఇస్రో గురించి, ఇస్రో స్పేస్ లో చేయబోయే ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా రావచ్చు. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? భారత అంతరిక్ష ప్రయోగాల పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? నెంబర్ 1 యుఆర్ రావ్, నెంబర్ 2 సతీష్ ధావన్, నెంబర్ 3 విక్రమ్ సారాభాయ్, నెంబర్ 4 ఏపీజే అబ్దుల్ కలాం గారు. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇస్రో పేరు వినగానే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతాడు. ఈ ఇస్రో కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా ఇమేజ్ని పెంచడంలో కీలక పాత్ర పోషించింది. అమెరికన్స్, యూరోపియన్స్, చైనీస్, జపనీస్ ఇలా ప్రపంచంలో ఏ దేశ ప్రజలైనా సరే ఇస్రో పేరు వినగానే వావ్, మీరు చంద్రుడి పైన రోవర్ని ల్యాండ్ చేశారు కదా అంటూ గొప్పగా మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు, క్రికెట్ పరంగా మన ఇండియా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. కానీ చాలా దేశాలు క్రికెట్ని ఒక గొప్ప గేమ్గా చూడవు. ఎస్పెషల్లీ యూరప్, అమెరికా, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు మన దేశ ఐపీఎల్ ఎంత సంపాదిస్తుంది, మన ఇండియా క్రికెట్లో ఏ వరల్డ్ కప్ని గెలిచింది అనే విషయాల గురించి పెద్దగా పట్టించుకోవు. దానికంటే ఎక్కువగా వాళ్ళు మన ఇస్రో గురించి మాట్లాడతారు. వరల్డ్లోనే బెస్ట్గా మారుతున్న మన స్పేస్ టెక్నాలజీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మన ఇస్రో 2023 జూలై సమయంలో చంద్రుడి పైన రోవర్ని ల్యాండ్ చేసింది. కానీ ఇది జరిగే కొన్ని రోజుల ముందే రష్యాకు చెందిన రోవర్ చంద్రుడి పైన ల్యాండ్ కాకముందే మధ్యలో పేలిపోయింది. జపాన్ కూడా అదే సమయంలో ఫెయిల్ అయిపోయింది. ఇలా పెద్ద పెద్ద దేశాలు ఫెయిల్ అవుతుంటే మనం పంపిన రోవర్ చంద్రుడి పైన ల్యాండ్ అవుతుందా లేదా అని చాలామంది భయపడిపోయారు. ఎందుకంటే ఆ మిషన్లో మనం వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాము. కానీ మన ఇస్రో మాత్రం ఏమాత్రం భయపడకుండా సక్సెస్ఫుల్గా చంద్రుడి పైన ల్యాండ్ అవుతాము అని నమ్మకం చూపించింది. అండ్ ఆ పనిని చేసి చూపించింది. అయితే ఇప్పుడు సడన్గా మనం ఇస్రో గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, 2 రోజుల్లోనే డిసెంబర్ 30వ తేదీన మన ఇస్రో అంతరిక్షంలో మరో గొప్ప ప్రయోగాన్ని చేయబోతుంది. ఇస్రో ఈ ప్రయోగంలో సక్సెస్ అయితే ప్రపంచంలోని టాప్ పవర్ఫుల్ స్పేస్ టెక్నాలజీ కలిగిన దేశాల్లో మనము యాడ్ అవుతాము. ఇస్రో డిసెంబర్ 30న చేయబోయే ప్రయోగాన్ని ఇప్పటి వరకు కేవలం 3 దేశాలు మాత్రమే చేయగలిగాయి. అవే అమెరికా, రష్యా అండ్ చైనా. ఆ తర్వాత ఇప్పుడు మనమే ఆ ప్రయోగాన్ని చేయబోతున్నాము. డిసెంబర్ 30వ తేదీన మన ఇస్రో స్పేడెక్స్ మిషన్ని అంతరిక్షంలోకి లాంచ్ చేయబోతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మన ఇండియా స్పేస్ టెక్నాలజీలో ఒక కొత్త దశలోకి ఎంటర్ అయినట్టే. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మన ఇండియా అంతరిక్షంలో ఒక అతిపెద్ద స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, యూరప్ అండ్ అమెరికా కలిసి ISS ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకున్నారు. చైనాకు కూడా సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ ఉంది. ఇక వీళ్ళ తర్వాత మనం మన సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేయబోతున్నాం. దానికి కావాల్సిన టెక్నాలజీనే ఇప్పుడు ఇస్రో డిసెంబర్ 30వ తేదీన టెస్ట్ చేయబోతుంది. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడవచ్చు, ఇస్రో డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్ని లాంచ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాకెట్ పేరు PSLV-C60. ఇదే స్పేడెక్స్ మిషన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతుంది. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అసలు ఈ స్పేడెక్స్ మిషన్ అంటే ఏమిటి, ఇందులో ఇస్రో ఏం చేయబోతుంది అని. మానవుడు భూమిపైన ఎన్నో అద్భుతమైన కట్టడాల్ని, టెక్నాలజీని అభివృద్ధి చేశాడు.
ఉదాహరణకి తాజ్మహల్, ఎల్లోరా కేవ్స్లోని కైలాస టెంపుల్, చైనాలోని ది గ్రేట్ వాల్, ఐఫిల్ టవర్, బుర్జ్ ఖలీఫా ఇలా అనేక అద్భుతాల్ని మానవుడు క్రియేట్ చేయగలిగాడు. కానీ ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ఏదో తెలుసా? ఒకసారి గెస్ చేయండి. మానవుడు ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ఏమై ఉంటుంది? దీనికి సమాధానమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇలాంటి ఒక స్పేస్ స్టేషన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేయడానికి దాదాపు $100 బిలియన్ ఖర్చు అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషనే మానవుడు ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు. ఇది మీకు వీడియోలో చూడడానికి చిన్నగా కనిపిస్తుండవచ్చు, కానీ దీని సైజు 100 మీటర్లు ఉంటుంది. ఇందులో ఒకేసారి 10 మంది సైంటిస్టులు కలిసి పనిచేయవచ్చు. ఇది అంతరిక్షంలో దాదాపు గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే సైంటిస్టులు ఇందులో అనేక రకాల ప్రయోగాలు చేసుకోవచ్చు. ఉదాహరణకి అంతరిక్షం మనిషి శరీరాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, మొక్కలు, ఇతర జీవులు జీరో గ్రావిటీకి ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, దాంతోపాటు అంతరిక్షంలోని పరిస్థితులను స్టడీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూ వాతావరణాన్ని పైనుంచి కంటిన్యూగా గమనిస్తూ అందులో జరిగే మార్పుల్ని పసిగట్టి మనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అయితే ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని అంతరిక్షంలో ఒకేసారి బిల్డ్ చేయలేము. భూమి నుంచి దీనికి సంబంధించిన ఒక్కో పార్ట్ని అంతరిక్షంలోకి పంపి ఒక భాగాన్ని ఇంకో భాగంతో కనెక్ట్ చేస్తారు. ఈ కనెక్ట్ చేసే ప్రక్రియనే డాకింగ్ అంటారు. ప్రజెంట్ అంతరిక్షంలో ఉన్న అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని కూడా అలాగే స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేశారు. మొదటగా దీన్ని తయారు చేద్దామని 1984 జనవరి 25న అమెరికా డిసైడ్ అయింది. అయితే ఈ స్పేస్ స్టేషన్కి చెందిన మొదటి భాగాన్ని 1998 నవంబర్ 20న అంతరిక్షంలోకి పంపారు. ఆ తర్వాత నెలలో ఇంకో భాగాన్ని పంపారు. అండ్ ఈ 2 భాగాల్ని అంతరిక్షంలో ఒకదాంతో ఒకటి డాకింగ్ టెక్నాలజీ ఉపయోగించి కనెక్ట్ చేశారు. అలా అమెరికా దాదాపు 26 డిఫరెంట్ భాగాల్ని అంతరిక్షంలోకి పంపి వాటిని ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసి ఈ మొత్తం స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. ఇదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది ఇప్పుడు కూడా అంతరిక్షంలో మన భూమి చుట్టూ 29,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ పనిచేస్తుంది. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని తయారు చేయడానికి డాకింగ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏం చేస్తారంటే 2 భాగాల్ని అంతరిక్షంలోకి పంపి వాటిని ఒకదాంతో ఒకటి ఇక్కడ చూపించే విధంగా కనెక్ట్ చేస్తారు. ఈ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఇందులో చిన్న మిస్టేక్ జరిగినా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బంతా ఒక్కసారిగా వృధా అయిపోతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తయారు చేయాలి అనుకునే ఏ దేశమైనా ముందుగా ఈ డాకింగ్ టెక్నాలజీలో పర్ఫెక్ట్ అవ్వాలి. ఆ తర్వాతే మిగతా పనుల్ని మొదలు పెట్టాలి. అయితే ఇప్పుడు మన ఇస్రో డిసెంబర్ 30 అంటే రాబోయే 2 రోజుల్లోనే స్పేడెక్స్ మిషన్ ద్వారా ఈ డాకింగ్ టెక్నాలజీని అంతరిక్షంలో టెస్ట్ చేయబోతోంది. ఈ మిషన్ ఇస్రో చేయబోయే ఒక ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్. ఇందులో 2 భాగాల్ని ఇస్రో అంతరిక్షంలో పంపి అక్కడ వాటిని కనెక్ట్ చేయబోతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మన భారత ప్రభుత్వం 124 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఈ ఎక్స్పెరిమెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఇస్రో అంతరిక్షంలోకి చేజర్ అండ్ టార్గెట్ అనే 2 భాగాల్ని పంపబోతుంది. ఇందులో టార్గెట్ ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ చేజర్ టార్గెట్ దగ్గరికి ట్రావెల్ చేసి దాంతో కనెక్ట్ అవ్వాలి. ఈ 2 భాగాలు కనెక్ట్ అవ్వడానికి డాకింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఈ టెక్నాలజీ చాలా క్లిష్టమైంది, ఎందుకంటే ఈ 2 భాగాలు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయినప్పుడు వాటి మధ్య ఎటువంటి లీకేజ్ ఉండకూడదు. గాలి బయటకు వెళ్లేందుకు గ్యాప్ కూడా మిగలకూడదు. ఈ ప్రాసెస్లో ఒక చిన్న లీక్ మిగిలిపోయినా అంతరిక్షంలో ఈ 2 భాగాల మధ్య పెద్ద పేలుడు జరుగుతుంది. అలా జరిగితే ఈ 2 భాగాలు డ్యామేజ్ అయిపోతాయి. దాంతో మనం పెట్టిన 100 కోట్ల రూపాయలు సెకండ్స్లో నాశనం అవుతాయి. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మన ఇండియా ప్రపంచానికి మేము కూడా ఒక స్పేస్ స్టేషన్ని అంతరిక్షంలో బిల్డ్ చేయగలము, ఆ ప్రాసెస్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాము అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇస్రో పంపే ఈ 2 భాగాల వెయిట్ దాదాపు 400 కేజీలు ఉండబోతుంది. భూమి నుంచి 700 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ప్రజెంట్ మన ఇస్రో చీఫ్ అయిన సోమనాథ్ గారు చెప్పేది ఏమిటంటే ఈ స్పేడెక్స్ మిషన్ చంద్రయాన్ 4 కూడా చాలా ఇంపార్టెంట్ అని. మనం చంద్రయాన్ 4 మిషన్ని 2027 లేదా 28 సమయంలో లాంచ్ చేయబోతున్నాం.
చంద్రయాన్ 3 మిషన్లో మనం మన రోవర్ని చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండ్ చేశాం. ఈ మిషన్లో మనం 100% సక్సెస్ అయ్యాము. ఇప్పుడు చంద్రయాన్ 4 ద్వారా ఇస్రో చంద్రుడిపై ఉన్న శాంపిల్స్ని అంటే అక్కడి మట్టిని తిరిగి భూమి మీదకి తీసుకురావాలి అనుకుంటుంది. అలా చేసిన దేశాలు కూడా చాలా తక్కువ. ఆ లిస్ట్లో ఎప్పటిలాగే అమెరికా, రష్యా అండ్ చైనాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రుడిపై నుంచి శాంపిల్స్ తీసుకువచ్చిన 4వ దేశంగా ఇండియా అవతరించబోతుంది. గగన్యాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలో మన ఇండియా స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటుంది. ఆ మిషన్కి కూడా ఇప్పుడు ఇస్రో చేయబోతున్న డాకింగ్ టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ విషయాల్ని ఇంతగా ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే చాలామంది అనుకుంటారు మన ఇండియా అనవసరంగా రాకెట్ల పైన, స్పేస్ మిషన్ల పైన వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది, ఆ డబ్బుతో నిరుపేదలకు హెల్ప్ చేయొచ్చు కదా అని. అలా ఆలోచించే వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ ఆలోచన తప్పు. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇస్రో 125 కోట్ల రూపాయలని ఊరికే వేస్ట్ చేయట్లేదు. ఇస్రో చీఫ్ సోమనాథ్ గారి ప్రకారం మన భారత ప్రభుత్వం ఇస్రో పైన ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి 2.5 రూపాయల ప్రాఫిట్ను పొందుతుంది. అంటే మన కేంద్ర ప్రభుత్వం ఇస్రో పైన ఎంత డబ్బునైతే ఖర్చు పెడుతుందో దానికి 2.5 రెట్లు ఎక్కువగా సంపాదిస్తుంది. కాబట్టి స్పేస్ ఎక్స్పెరిమెంట్లు, స్పేస్ మిషన్ల ద్వారా మన భారత ప్రభుత్వం 1 రూపాయి కూడా వేస్ట్ చేయట్లేదు. ఇస్రోలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి దేశ గౌరవాన్ని, ఇంటర్నేషనల్గా మన దేశ ఇమేజ్ని ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి డిసెంబర్ 30న మన ఇస్రో స్పేడెక్స్ మిషన్ ద్వారా క్రియేట్ చేయబోయే హిస్టరీని విట్నెస్ అవ్వడానికి రెడీ అయిపోండి. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిన వెంటనే దానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్తో డిసెంబర్ 30 రోజున ఇంకో వీడియో తీసుకొస్తాను. ఆ వీడియోలో మనం మరిన్ని విషయాలు క్లియర్గా డిస్కస్ చేద్దాం. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మీ ప్రకారం ఈ స్పేడెక్స్ మిషన్ సక్సెస్ అవుతుందా? భారత ప్రభుత్వం ఈ అంతరిక్ష ప్రయోగాలపైన వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం కరెక్టేనా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3, విక్రమ్ సారాభాయ్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.